హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు మనం కాకతీయ యూనివర్సిటీ నుంచి రిలీజ్ అయినటువంటి బీఎడ్ నోటిఫికేషన్ గురించి డిస్కస్ చేద్దాం. సో, ఈ నోటిఫికేషన్ అనేది మనకు మార్చ్ ఎండింగ్‌లో రిలీజ్ కావడం జరిగింది. సో, మనం బీఎడ్ చేయాలనుకుంటే దానికి ఆన్‌లైన్‌లో అప్లై చేయాల్సి ఉంటుందండి. ఈ ఆన్‌లైన్ అప్లికేషన్ డేట్ వచ్చేసి మే 13థ్ వరకి మనకి టైం అయితే ఉంది. సో, మనం ఎవరైతే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి ఉంటారో లైక్ బీఏ కానీ, బీకామ్ కానీ, బీఎస్సీ కానీ ఎనీ అదర్ డిగ్రీ అండ్ ఆల్సో స్పెషల్లీ బీటెక్ స్టూడెంట్స్ ఆల్సో ఎలిజిబుల్ ఫర్ బీఎడ్ అండి. కాబట్టి బీఎడ్ ఎవరైతే టీచింగ్ ప్రొఫెషన్‌లో ఉండాలనుకుంటున్నారో వాళ్ళకి ఒక మంచి అవకాశం ఇది. కాబట్టి బీఎడ్ అప్లై చేసి 2 ఇయర్స్ కోర్స్ ద్వారా మీరు బీఎడ్ కంప్లీట్ చేసి తర్వాత టీచింగ్ ప్రొఫెషన్‌ని ఎంచుకోవచ్చు. సో, దీనికి ఆన్‌లైన్ ఫీజ్ వచ్చేసి రూ. 750 ఉందండి. జనరల్ కేటగిరీ వాళ్ళకి రూ. 750 ఆన్‌లైన్‌లో పే చేసి మీరు ఈ అప్లికేషన్ అయితే ఫిల్ చేయొచ్చు. అలాగే ఎస్సీ, ఎస్టీ అండ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకైతే రూ. 550 ఉంది. సో, ఆ రూ. 550 మీరు ఆన్‌లైన్‌లో పే చేసి ఆన్‌లైన్ అప్లికేషన్ ఫిల్ చేయొచ్చు. అయితే ఈ లాస్ట్ డేట్ 13థ్ మే 2025 వరకు ఏదైతే ఉందో ఆ లోపు అప్లై చేసుకుంటే మీకు ఎలాంటి లేట్ ఫీజులు, ఫైన్‌లు అయితే ఉండవు. ఒకవేళ మీరు ఈలోపు మర్చిపోయి ఉంటే మీకు మళ్ళీ మే 20థ్ రోజున రూ. 250 ఫీజు పే చేసి మీరు మళ్ళా అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. ఒకవేళ ఆ ఛాన్స్ కూడా మిస్ చేసుకుంటే, ఆ రోజు కూడా మీరు ఏదో వర్క్‌లో ఉండి మిస్ అవుతే మీకు మే 24థ్ 2025 రోజున 500 ఫైన్‌తో లాస్ట్ చివరగా మీకు అప్లికేషన్ తీసుకోబడుతుంది. సో, ఇదండి అప్లికేషను ఆన్‌లైన్ ప్రాసెస్. నెక్స్ట్ వచ్చేసి దీనికి ఎవరెవరు ఎలిజిబుల్? మనం దీనికి ఎవరు అప్లై చేసుకోవచ్చంటే ఎనీ డిగ్రీ చేసినటువంటి స్టూడెంట్స్ దీనికైతే అప్లై చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ బీఏ స్టూడెంట్స్ కానీ, బీకామ్ స్టూడెంట్స్ కానీ, బీఎస్సీ స్టూడెంట్స్ కానీ, మరియు బీటెక్ స్టూడెంట్స్ కానీ దీనికి అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ ఉంది. అండ్ ఇవే కాకుండా కొన్ని గ్రూప్స్ ఉన్నాయండి. వాళ్ళకు బీఎడ్ చేయడానికి ఎలిజిబిలిటీ లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఎంబీబీఎస్ స్టూడెంట్స్‌కి కానీ, బీఎస్సీ అగ్రికల్చర్ చేసిన స్టూడెంట్స్‌కి, మరియు ఎల్ఎల్బీ చేసిన స్టూడెంట్స్‌కి దీనికి అప్లై చేసుకోవడానికి వాళ్ళకు ఎలిజిబిలిటీ లేదు. అండ్ ది ఎగ్జామ్ వచ్చేసి ఫస్ట్ జూన్‌కి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయబడుతుంది. సో, మీకు ఈ 2 మంత్స్‌లో ఈ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. సో, దీనికి సిలబస్ ఏముండొచ్చు అంటే మనకు 10వ తరగతి లోపు ఉన్నటువంటి అన్ని సబ్జెక్టుల్లో ఆ సిలబస్‌ని మాత్రమే ఈ ఎగ్జామ్‌లో ఇవ్వడం జరుగుతుంది. మేజర్‌గా మీరు ఫోకస్ చేయాల్సిన సబ్జెక్ట్స్ ఏంటంటే మ్యాథమెటిక్స్, సైన్స్, సోషల్. సో, ఈ 3 సబ్జెక్ట్స్ మీరు ఎక్కువ ఫోకస్ చేయాల్సొస్తుంది. అలాగే ఈ సబ్జెక్ట్సే కాకుండా టీచింగ్ యాప్టిట్యూడ్‌కి సంబంధించిన సబ్జెక్టు, జనరల్ ఇంగ్లీషు, జనరల్ నాలెడ్జ్, కంప్యూటర్ నాలెడ్జ్‌కి సంబంధించినటువంటి పుస్తకాలు కూడా మీరు చదవాల్సొస్తుంది. సో, ఈ ఎగ్జామ్ మొత్తం వచ్చేసి 150 మార్కులకి కండక్ట్ చేస్తారు. సో, దీంట్లో 25% మార్క్స్ ఎవరికైతే వస్తాయో వాళ్ళు ఈ ఎగ్జామ్ పాస్ అయినట్లుగా పరిగణిస్తారు. వాళ్ళకి మాత్రమే ఈ బీఎడ్ కాలేజ్‌లో సీట్ అయితే లభిస్తుంది.